హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ప్రోమో 1, ప్రోమో 2 అండ్ ప్రోమో 3 కూడా వచ్చింది అనమాట. స్నేక్ లాడర్ అని థర్డ్ ప్రోమోలో చూపించారు. ఫస్ట్ ప్రోమోలో ఆల్మోస్ట్ రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు టాపిక్, అండ్ సెకండ్ ప్రోమో వచ్చేసరికి గౌతమ్ అండ్ పృథ్వీ. సో 3 ప్రోమోలు అయితే నడుస్తూ ఉన్నాయి. నిజంగానే నాగార్జున గారు ఫేవరబుల్గా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ చూడండి, ఖచ్చితంగా మీరు ఫేవరిజం ఉంది. అండ్ పర్సనల్గా కూడా అసలు కంటెస్టెంట్స్కే పర్సనల్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ నాగార్జున గారికి కూడా పర్సనల్స్ ఉంటాయి అనేది అర్థమవుతుంది అనమాట. సో క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూడేసే ప్రయత్నం అయితే చేయండి, అండ్ ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టాపిక్ 1 మాట్లాడుకోవాల్సింది ఏంది, విష్ణుప్రియ అండ్ రోహిణి. వీళ్ళిద్దరు రోహిణికి అప్రిషియేషన్ ఇచ్చాడు, అది ఓకే, 100% సూపర్ డూపర్ బంపర్ అని చెప్పుకోవచ్చు. కాకుంటే ఇక్కడ విష్ణుప్రియకు మరీ ఇంత దారుణమైన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు క్లాసులు వీకింది ఎక్కడ పోయిందో అర్థం కాలే నాకు. క్యారెక్టర్ గురించి మాట్లాడిన అంత సాఫ్ట్గా చెప్పాల్సిన అవసరం ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె చేసింది పెద్ద ఓడే కదా, దాన్ని ఆమెను కవర్ చేయడానికి రోహిణి చేసింది కూడా తప్పే. అసలు రోహిణి తప్పే చేయలేదా అంటే, రోహిణి తప్పు చేయడం అంటే అక్కడ జరిగింది, ఆమె చెప్పింది 100% చెప్పిందే. నేను పృథ్వీకి నిఖిల్కి ట్రై చేస్తే పడలేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పేసి ఆమె చెప్పిందంట. సో అది క్లియర్గానే చెప్పింది. అలాంటప్పుడు బిగ్ బాస్ మరి దాన్ని కట్ చేయాల్సింది. రోహిణి తప్పని చెప్పేదానికంటే అది కట్ చేసేయాల్సిందే, అసలు లొల్లే ఉండేది కాదు కదా. ఇప్పుడు అలాంటి సీన్స్ ఎన్ని కట్ చేయట్లేదు? ఎవరికి ఫేవరబుల్గా ఉందో బిగ్ బాస్, ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నారు అది చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ టాస్క్ల గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్గా మాట్లాడింది ఏంటి, అక్కడ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్గా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఫర్ ప్రీవియస్గా చూసిన వాళ్ళకు కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, విష్ణుప్రియ పృథ్వీ కోసం నాకంటే ఎక్కువ, నేను నా ఫస్ట్ ప్రియారిటీ ఉంది పృథ్వీకే అని చెప్పేసి అందరి ముందు చెప్పింది. అది క్లియర్ కదా. సో రోహిణి దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఇప్పుడు ఏదైతే ఆటో టాస్క్ ఉందో దాంట్లో నుంచి నెట్టేసినాక ఇద్దరే ఉంటారు, పృథ్వీ అండ్ యష్మి ఉన్నప్పుడు. సో ఇప్పుడు పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఉన్నప్పుడు యష్మి అంటారు, అరే ఇప్పుడు ఆడండి రా, ఎవరిని దోచుకుంటారో చూస్తారా అంటే రోహిణి అన్నది, వాళ్ళు ఎందుకు ఆడతారు, ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసి ఇప్పుడు దిగిపోతారు చూడు అని చెప్పేసి అన్నది. తప్పే ఉంది, ప్రీవియస్ అవన్నీ సిచ్యువేషన్స్ తీసుకునే కదా ఆమె, ఆ రిఫరెన్సెస్ తీసుకునే కదా ఆమె అన్నది. సో దానికి నువ్వు నీ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఇది అని చెప్పాల్సిన అవసరం ఏముంది విష్ణుప్రియకు? దాన్ని కదా క్వశ్చన్ చేయాల్సింది, అందరు ముందు క్వశ్చన్ చేయాల్సింది. తీసుకెళ్ళి దాని పెంట వేసేసి కన్సెషన్ రూమ్లో కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి నీ తప్పు అంటే, అసలు రోహిణి మాట్లాడిన దానికి విష్ణుప్రియ మాట్లాడిన దానికి ఎంత డిఫరెన్సెస్ ఉంది? జామాన్ ఆస్మాన్ పరకు ఉందనమాట. అలాంటి సిచ్యువేషన్ని అయినా కూడా బిగ్ బాస్ మరీ నిజంగా ఇంత దత్తపుత్రిక అంటే ఎంత దారుణమైన పుత్రిక అని తెలిసేసి మనకు తెలియదు. నత్తిబుర్రే అనుకున్నా కానీ మొత్తం అందరూ బ్రెయిన్లంతా తింటూ ఉంది తప్పితే వీళ్ళ బ్రెయిన్కు మరి ఎందుకు అర్థం కావట్లేదు బీబీ టీంకి. అది కొంచెమన్నా ఆలోచించాల్సిన సిచ్యువేషన్. దాన్ని ఇంకా బయట మరీ డబ్బా బ్యాచ్ వాళ్ళందరూ సపోర్ట్లు చేయడం మళ్ళీ దానికి. సో సిచ్యువేషన్ కొంచెమన్నా ఆలోచించాలి కదా. పాపం రోహిణి తప్పు లేదా అంటే రోహిణికి చెప్పింది ఏమని. సో అక్కడ టీఆర్పీ కోసం మీ హైప్ కోసం మాత్రం మీరు టెలికాస్ట్ చేస్తారు దాన్ని. సో రోహిణి ఆమెకు చెప్పిన దాన్ని అది మాట్లాడడం అయితే తప్పంట. రోహిణి నువ్వు చేసిన తప్పే కదండి. మళ్ళీ హౌస్ మేట్స్ని ఎందుకు అనాలి తప్పు అని? హౌస్ మేట్స్ అందరిని కూర్చోబెట్టి ఆ కన్సెషన్ రూమ్లోకి తీసుకెళ్లి స్టోరీ చూపించాల్సిన అవసరం లేదు, బయట కూర్చోబెట్టి ఆ మాట మాట్లాడొచ్చు. మరి అదే సిచ్యువేషన్ని పృథ్వీకిను గౌతమ్కి అయినప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. అలా ఉండదు, ఎందుకంటే మనం అంత వన్ సైడ్ ఉండాలి కదా. నిజంగా చాలా క్లారిటీగా అండ్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఈ పృథ్వీ కానీ వీళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్కిను కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారు, నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పాయింట్లో నాకైతే 100% రోహిణి కరెక్ట్ అనిపించింది. మరి మీకేమనిపించింది ఏందో నాకు తెలియదు, కానీ మరీ డబ్బా కొట్టాలి అసలు ఎంత క్లారిటీగా బుజ్జగించి చెప్తున్నాడు. అలా కాదు, ఇలా ఉండాలి కదా, నోరు జారడం ఎలా, ఈ టోన్ ఏంది, ఎదుటోటి చెప్పేటప్పుడు టోన్ ఏంది, ఆ మారుతలే, అది కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు మరి ఆ విధంగా తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మరీ ఇంత దత్తపుత్రుడు అన్నట్టుగా మొత్తానికి తీసుకెళ్లడం అయితే కరెక్ట్ కాదు. సో కంప్లీట్గా ఫేవరిజం అనేది చూపిస్తున్నారు, బయాస్డ్ బిగ్ బాస్ అవుతుంది రాను అనమాట. సో ఇందులో విష్ణుప్రియని చాలా సాఫ్ట్గా కూల్గా ఎవరైనా పక్కన మాట్లాడితే మాత్రం షటాప్లు గిటాప్లు నోరు మూసుకోండి ఇలాంటివన్నీ మాట్లాడతావు. మరి మన బ్యాచ్ వాళ్ళు మాట్లాడితే, సో పాపం నాగార్జున గారు కూడా ఒక బ్యాచ్ తయారు చేసినట్టుండు కంప్లీట్గా.
అది కొంచెం ఆలోచించాలి. ఎప్పుడు ఇదే లొల్లి, ఏదో ఫైర్ చూపిస్తాడు, ఎపిసోడ్లో చూసేసరికి మొత్తం నాశనం ఉంటుంది అన్నట్టుగా మొత్తం డిజాస్టర్ ఉంటుంది. సో అలాగే ఈసారి కూడా ఉంటుందంటే అలాగే ఉండవచ్చు, చెప్పలేం. సో నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ అండ్ పృథ్వీ, వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. నాగార్జున గారు క్లియర్గా గ్రూపీసాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు గ్రూప్గా ఆడుకోండి, ప్రాబ్లం ఏముంది. సో ఇక్కడ నిజంగా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గౌతమ్ ఇస్ ద అసలు మామూలు ధైర్యం కాదబ్బా. ఒక హోస్ట్కే కరెక్ట్గా పని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఆయన ఈగో హట్ అయిపోయినట్టుంది పాపం, నాగార్జున గారు ఈగో హట్ అయిపోయినట్టుంది. దానికి షడప్, నీ కంటెస్టెంట్ అనుకున్నా, నీ తోటి కంటెస్టెంట్ అనుకున్నా, నోరు మూసుకొని నువ్వు మధ్యలో నేను మాట్లాడుతుంటే నువ్వేంద్రా మాట్లాడేది అనే రేంజ్లో ఇచ్చాడు. అదే పృథ్వీ మాట్లాడితే నువ్వు మధ్యలో మీదకి వచ్చేసి అయిపోతుందా, మరి ఆయన షట్ ఆఫ్ అనొచ్చు కదా. అలా అనం మనం ఎందుకంటాం, మన బ్యాచ్ కదా. ఈ సిచ్యువేషన్ మీరు ఎంతమంది గమనించారో లేదో తెలియదు, కానీ సీజన్ 7లో కూడా గౌతమ్కి నాగార్జున గారికి అస్సలు పడేది కాదు. గౌతమ్ ఏది చేసినా తప్పు అనే అంటుండేవాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఇంత పర్సనల్ గ్రడ్జ్ ఉంటుందంటే నాకు తెలియదు. హోస్ట్కి కూడా ఇంత అది ఉంటుందా అనేది ఎవరికి ఏమనిపించిందో తెలియదు, కానీ నాకైతే మరీ దారుణం అనిపించింది. సెకండ్ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల గురించి అనగానే అవినాష్ తెలుసు నాకు తెలుసు అన్నప్పుడు అవినాష్ చాలా క్లారిటీగా చెప్పిండు. వాడు వీడు అని అంటే గౌతమ్ అన్నాడు. గౌతమ్ రియాక్ట్ అయ్యాడు దానికి. సో రియాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతుంటే పదే మాట్లాడుతుంటే ఏం బిక్కు అన్నప్పుడు గౌతమ్ ఇట్లా ఎంట్రకల్ వీక్ ఇట్లా ఇసిరేసాడు, ఛాతి మీద ఎంట్రకల్ వీకేసి ఇసిరేసాడు అని అంటే ఆయనకు తప్పు కాదంటది. మరి నాగార్జున గారికి ఏ విధంగా తప్పు కాదనిపించిందో నాకు అర్థం కాదు. ఏం పీక్కుంటావు అనేది మరి ఇంత దారుణంగా మళ్ళీ తెలంగాణలో అదే ఊత పదంలాగా కూడా వాడతారు. సీరియస్గానే హైదరాబాద్లో అయితే లెక్కలేనంత ఈ విధంగా వాడతారు, ఏం విక్కురా అని చెప్పి. అంత దారుణంగా మాట్లాడిన వర్డ్ని ఏకంగా ఈడికి వచ్చేసరికి ఇట్లా తీసేయడం అనేది అది తప్పు కాదు. మీదికి వచ్చేసి నోట్లో నోరు పెట్టేసి అరచడము ఇలాంటి తప్పు కాదు. మనం చేసేదే కరెక్ట్, మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం. ఎవ్వడు ఏమనుకున్నా ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు, క్లియర్ కట్ మనం ఇదే చేస్తామన్నట్టుగా వాళ్ళకు కౌంటర్ చేసినప్పుడు ఆ విధంగా ఉంటుంది. గౌతమ్ అడిగాడు గ్రూప్ గేమ్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, వాళ్ళని గ్రూప్గా నామినేట్ చేయండి, వాళ్ళనే నామినేట్ చేయాలి, పంపించాలి అని అన్నప్పుడు సో ఖచ్చితంగా అది తప్పు కదా సార్ అంటే గౌతమ్ మనలో తప్పే ఉంది అని అంట. మరి బిగ్ బాస్ ఎందుకు పంపించాడు? బిగ్ బాస్కి దిమాక్ లేదా? వైల్డ్ కార్డులో పంపిస్తే వాళ్ళు ఎలిమినేషన్ చేస్తారా? నామినేషన్లు కాదు, వైల్డ్ కార్డులు వచ్చారు, మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం, మీరందరూ మధ్యలో వచ్చారంటే గౌతమ్ దానికి అప్పుడే కదా దాన్ని కౌంటర్ వేసాడు కూడా. ఇంతకుముందుకు చెప్పాడు బిగ్ బాస్ పంపించాడు, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, మాకు అడ్వాంటేజ్ ఉండదు, అయినా వైల్డ్ కార్డులో మేము వచ్చాము, బిగ్ బాస్ ఫస్టే తీసుకొస్తే ఫస్టే వచ్చేవాళ్ళం. సో ఇలాంటివన్నీ ఏంటంటే టీఆర్పీల కోసం మరీ ఇంత చిల్లర గేమ్ లాగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చిల్లరగా క్రియేట్ చేసి మొత్తం ఏదో పొడి చేస్తున్నాం పీకేస్తున్నాం అని చెప్పేసి చేయాల్సిన అవసరం లేదు అనేది పర్సనల్గా అర్థమవుతుంది. ఇప్పుడు హౌస్ మేట్స్ ఏదైనా ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా జడ్జెస్ అన్నప్పుడు నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, నువ్వు క్వశ్చన్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా భయపడతారు. నువ్వేది చెప్తే దానికి మెజారిటీ థింగ్ అది కరెక్ట్ అని చెప్పేసి ఒప్పుకుంటారు. తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో ఎలా బయటికి వెళ్ళిపోతుందో అనే దాని కాన్సెప్ట్ ఉంది. దాంట్లో నాగార్జున గారిని డైరెక్ట్గానే క్వశ్చన్ చేశాడు. అది ఎందుకు తప్పు కాదు సార్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు అని అంటే అట్లెట్లా తప్పు అవుతుంది అంటే ఇంకా నువ్వెందుకు ఉన్నది అక్కడ, నువ్వెందుకు అది చేసేదంతా? ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా అక్కడ జరిగిన పెద్ద ఇష్యూని చాలా చిన్నగా చూపిస్తున్నాడు, చాలా మైనర్గా. కంప్లీట్గా గౌతమే తప్పు చేశాడు, నీ వల్లనే అయింది అనే రేంజ్లో క్రియేట్ చేస్తాడు. ఎపిసోడ్ చూసినాక మీరే ఆ ముచ్చట నాతో కూడా మాట్లాడతారు, కింద కామెంట్లు కూడా చేస్తారనమాట. ఇంత దారుణమైన బయాస్డ్ నాగార్జున గారు మొత్తం కంప్లీట్గా గౌతమ్ మీదనే గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా అనిపించింది. లాస్ట్ సీజన్లో కూడా సేమ్ అదే పాయింట్స్ మీద మాట్లాడనివ్వకూడదు. షటప్ ఎవరు అంటే షటప్ అనడమే పెద్ద దరిద్రము. ఎందుకంటే మీరు చేసే హోస్టింగ్కి షటప్ అనే వర్డ్ కాదు అసలు ఆగండ్రా బాబు అనే అది కూడా లేదు మీ దాంట్లో, మీ హోస్టింగ్లో. ఏంటనంటే నామకే వస్తే వచ్చామా క్వశ్చన్ చేసినా అసలు పాయింట్సే వదిలేసి పాయింట్సే లేకుండా వాళ్ళు ఏది చెప్తే అది చేయడమే అనేది ఇంకా హోస్టింగ్ ఏముంటుంది? వాళ్ళు ఏది చెప్తే అదే మాట్లాడడం, వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు కదా. కొంతవరకు బయట సోషల్ మీడియాలో ఇంపాక్ట్ అనేది ఎంత క్రియేట్ అవుతుంది ఏంది? అటు చూస్తే రోహిణి విషయంలో జరిగింది, రోహిణి విషయంలో సపోర్ట్ చేస్తున్నట్టుగానే చూస్తున్నారు, లాస్ట్కి వచ్చేసరికి మాత్రం నెత్తి మీద ఒక బండరా వేస్తారు. సో గౌతమ్ విషయం వచ్చేసరికి నిజంగానే ఈ గేమ్లన్నీ చూసుకుంటే బిగ్ బాస్ కంప్లీట్గా వాళ్ళ బ్యాచ్ వాళ్ళని గెలిపించడానికి నానా తంటాలు పడుతున్నట్టుండి పాపం. అసలు ఊహించని విధంగా గౌతమ్ టాప్ పొజిషన్లోకి వచ్చాడు. తర్వాత తేజ ఈ బీభత్సంగా ఆడేస్తున్నాడు, జనంలో మస్తు పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడు రోహిణి బీభత్సంగా పాజిటివిటీ వచ్చింది, రోహిణి కూడా లైన్లోకి వచ్చేసింది. ఇంక ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పాపం మరి సపోర్ట్ చేసుకోకపోతే ఏం చేస్తారు?
బయటికి పంపించేస్తారు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు. సో అందుకని అనమాట మొత్తానికి బయాస్డ్ బిగ్ బాస్ కంటే బయాస్డ్ నాగార్జున గారే అయిపోయింది మొత్తానికి. ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇది ఏం గేమ్లో ఏందో ఏం అర్థమవుతలేదు మొత్తానికి. ఇంకా థర్డ్ ప్రోమో వచ్చేసరికి స్నేక్ అండ్ ల్యాడరు. ఇది అభిజిత్ సీజన్లో సూపర్ డూపర్ హిట్ అదనమాట, మామూలు హిట్ కాదు. ఇందులో కూడా మళ్ళీ తీసుకొచ్చి స్నేక్లు ల్యాడర్, దాంట్లో కూడా కామెడీ పంచులు. అసలు విష్ణుప్రియ కామెడీ చేస్తుంటే మరి ఏ విధంగా నవ్వు వస్తుందో ఏమో నాకు తెలియట్లేదు, కానీ నాగార్జున గారికి బయట చూసే ఆడియన్స్కి మాత్రం విరక్తి వస్తుంది. విరక్తి కాదు, అసలు ఏం చేస్తుందో ఆ షోలో అనే స్టేజ్కి దిగజార్చేస్తున్నారు రాను రాను ఆ షో మీద ఇంట్రెస్ట్ని. సో ఇంత దారుణంగా క్రియేట్ చేస్తున్నా కూడా వీళ్ళకి బాగానే అనిపిస్తున్నట్టుంది పాపం బిగ్ బాస్ టీము. కొంచెం ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోండి. ఈసారి ఆల్రెడీ సీజను వైల్డ్ కార్డుకు ముందు మొత్తం పడుకుంది. సో వైల్డ్ కార్డ్స్ వచ్చినాక అంతో ఇంతో లేచింది. ఈ గౌతమ్ నిఖిల్ ఇష్యూ అయిన దగ్గర నుంచి కొంచెం పీక్లోకి వచ్చింది. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పలేస్తున్నారు. అది కొంచెం ఆలోచించుకొని బిగ్ బాస్ టీం అనేది ముందుకెళ్తే బెటర్ అనమాట. సో బయాస్డ్ నాగార్జున గారు ఈ విషయంలో వచ్చేసరికి, సో బీబీ టీమే కాదు బయాస్డ్గా నా పర్సనల్గా లాస్ట్ సీజన్ చూసుకున్నా ఈ సీజన్ చూసుకున్నా పాపం గౌతమ్కి ప్రతిసారి మాట్లాడించే ఛాన్స్ ఇయ్యాడు. మాట్లాడేంత టాపిక్ రేజ్ చేసినా కూడా దాన్ని టక్ చేసి కూర్చోబెడతాడు అనమాట. మరి అది ఏందో ఏమో అర్థం కాదు. మరి అంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నంత రేంజ్లో గౌతమ్ ఉన్నాడా నాకు అర్థం కాదు. కానీ ఇది సిల్లీగా, ఇది కదా కామెడీ అంటే. ఏదో చేసి ఏదో చేద్దాము అని అనుకొని ఏదో చేస్తున్నారు. మరీ దిక్కుమాలిన సీజన్ లాగా తయారు చేస్తున్నారు రాను రాను. ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా ఇంకా ఈ దీంట్లోనే లూప్లోనే ఆడుతూ ఉంటే ఇంక ఎవరికి ఏం చెప్తాం. సో మొత్తానికి అదే అనమాట. నాకు అనిపించింది నాగమామనే బయాస్డ్గా ఉన్నాడు, నాగమామ బయాస్డ్గానే మాట్లాడుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రేమ జంటకి మరీ ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎపిసోడ్లో పెద్ద ఫైర్ ఉంటుందని ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అంత సినిమా ఏం ఉండదు ఆడ. అది ప్రతిసారి జరిగేది అదే అనమాట. సో అందుకని ఇంకా అంతకు మించి మాట్లాడేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్